అండి, నేను మీ చిరంజీవి. అందరు బాగున్నారా? మొత్తం ఇది చదివినాక దీని గురించి వీడియో చేస్తా, ఏమనుకోకండి. మున్గోడులో ఆగని అధిక వడ్డీ మోసాలు. గతంలో పలువురు నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన కేటుగాళ్ళు తాజాగా బిట్కాయిన్ పెట్టుబడి పేరుతో 2 కోట్ల వరకు కుచ్చుటోపి పెట్టిన యువకుడు. పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. మున్గోడు మండలం వడ్డీ వ్యాపారులు అమాయక ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. వారి మాయమాటలు నమ్మి డబ్బులు ఇచ్చిన వారికి మొదట్లో కొద్ది రోజులు వడ్డీ చెల్లిస్తున్నా ఆ తర్వాత అసలు కూడా ఇవ్వకుండా కనుమరుగైపోతున్నారు. ఇలాంటి ఘటనలు మున్గోడు మండలంలో 2016 నుంచి కొనసాగుతున్నాయి. 2017లో ఆర్పి దందా పేరుతో దాదాపు 300 మంది నుంచి 100 కోట్లకు పైగా వసూలు చేయగా ఆ దందాని సాక్షి దినపత్రిక అప్పట్లో వెలుగులోకి తీసుకురావడంలో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా 2 ఏళ్ల క్రితం మరికొంతమందికి పుడమి పేరుతో దాదాపు 300 మంది నుంచి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించుకొని వారికి తిరిగి డబ్బులు చెల్లించకుండా చేతులు ఎత్తేశారు. అంతేకాకుండా ఆర్పీజీ రెంట్ అనే ఆన్లైన్ దందాలో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించుకొని బోర్డు తిప్పేశారు. ప్రజల మోసాలు కూడా సాక్షి దినపత్రిక కథనాలు ప్రచురిస్తున్నప్పటికీ ఇటువంటి దందాలకు మాత్రం చెక్ పడడం లేదు. బిట్కాయిన్ పేరుతో 2 కోట్ల మోసం. మునుగోడు మండలం గ్రామానికి మాయమాటలు చెప్పి బిట్కాయిన్తో 1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు 10,000 చొప్పున 20 నెలల పాటు 2 లక్షలు వస్తాయని ఆశ చూపాడు. దీంతో కొంతమంది మొదట 1 లక్ష నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టగా వారికి 15 నెలల పాటు ప్రతి నెల 1 లక్ష రూపాయలకు 10,000 చొప్పున చెల్లించాడు. ఈ విషయం విస్తృతంగా ప్రచారం కావడంతో మరో 30 మంది నుంచి 40 మందికి పైగా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దాదాపు 2 కోట్ల వరకు తీసుకున్న ఆ యువకుడు 2 నెలల క్రితం మొబైల్ మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. పోలీసులను ఆశ్రయించిన బాధితులు పెట్టుబడి పేరుతో తమను మోసం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు డబ్బులు తిరిగి ఇప్పించాలని పలువురు బాధితులు శనివారం మునుగోడుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి విన్నపించుకున్నారు. ఎమ్మెల్యే స్పందించి అతడిపై కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు ఆదేశించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే సూచన మేరకు బాధితులు ఆదివారం మునుగోడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. చూస్తున్నారు కదా, మీ ఆన్లైన్ బెట్టింగ్లు 1 లక్షకు 10,000 వస్తాయి, 20,000 వస్తాయని ఆశ పడితే అలాంటి విషయాలే జరుగుతాయి. ఊకనే పైసలు ఎప్పుడు రావు, అది గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ జోలికి అసలే వెళ్ళకండి. ఎవ్వరు చెప్పినా ఆన్లైన్ జోలికి వెళ్ళకండి. ఇంట్లో సొంతం అన్న తమ్ముడు ఎవరన్నా కానీ ఆన్లైన్ విషయాలు చెప్తే అసలే ఆ జోలికి వెళ్ళక. ఎవడిస్తాడండి ఊకనే 10,000, 1 లక్ష రూపాయలకు 10,000 నెలకు ఏ నుంచి వస్తాయి? కన్నం చేస్తేనే వస్తలేవు. అది అర్థం చేసుకోండి. ఆన్లైన్ జోలికి వెళ్ళకండి. ఇవి మ్యాటర్ ఎందుకు చదివాను అంటే, ఆ మోసం జరిగింది నాకు తెలిసిన ఘటన, అందుకనే అది చదివాను. ఇప్పుడు అది చదివిన అతను వాళ్ళ నాన్న లేడు. మోసం చేసి ఈయన బాగానే వెళ్ళిపోయిండు. ఎక్కడ పోయిండో తెలియదు ఎవరికి. ఉండు కదా, మోసం చేసి వెళ్ళిపోయిండు మనిషికింత తీసుకొని. ఎక్కడ వెళ్ళిపోయిండు ఎవరికి తెలియదు. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాయనని అడిగితే వాళ్ళ నాయనకు తెలియక ఇంతవరకు వాళ్ళ ఇంటికి ఎవరు పోయి పైసలు అడిగిన దాఖలాలు లేవు. ఆ దాఖలాలు ఉంటే ఏం కాదు. వాళ్ళ నాయన తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఆ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే వాళ్ళ నాయనని చూడడానికి కూడా రాలేదు. నేను వెళ్ళా ఇక్కడికి వాళ్ళ ఇంటికి, అంటే ఫ్రెండు వాడికి వెళ్తే వాళ్ళ నాయనని చూడడానికి చివరి చూపు చూడడానికి రాలేదు. ఎక్కడ వెళ్ళిండో వెళ్ళిపోయాడు. ఇతని పరిస్థితి ఏంది? పెళ్ళం పిల్లలు వీళ్ళు ఏడ ఉంటురో ఎవరికి తెలియదు. ఆ అప్పు చేయకుండా, బిట్కాయిన్ జోలికి పోకుండా, ఆన్లైన్ జోలికి పోకుండా
నిమ్మలంగా షాప్ నడిపించుకుంటే అయిపోతుంది కదా. చేసి ఎక్కడో పోయి ఎన్నో ఉండి ఎందుకు ఈ బాధ? ఏ నుంచి వస్తాయి ఊకనే లక్షలకు లక్షలు? నైట్ కోటీశ్వర్లు ఎవ్వరు కారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ.